ఎస్ అండి. బిజినెసెస్, ఆర్గనైజేషన్స్ లాంగ్ టర్మ్ ఎలా సస్టైన్ అవుతాయి, ఒక మంచి వేలో ఎలా ముందుకెళ్తాయి అనేది చూస్తే కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్లో జన చైతన్య, కన్స్ట్రక్షన్లో అపర్ణ, అలాగే వరుణ్ మోటార్స్ లాంటి సంస్థలు. ఈ సంస్థల్లో కల్చర్ని ఆ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇంటెల్జ్ చేస్తారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక మంచి కల్చర్ని ఆర్గనైజేషన్లోకి తీసుకొస్తారు. ఈ కల్చర్ని ఎలా తీసుకొస్తారు వాళ్ళంటే, వాళ్ళు లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ ఆ సెట్ ఆఫ్ రూల్స్ని, మోరల్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, పాలిటిక్స్ లేకుండా ఉండటం కావచ్చు, రూమర్స్ని ప్రమోట్ చేయటం కావచ్చు, లేకపోతే ఆ, ఈ ఉమెనైజర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి అలవాట్లకు వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళు లీడ్ బై ఎగ్జాంపుల్గా ఉంటారు. సో హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడు తన కింద ఉండే టీం, తన కింద ఉండే స్టాఫ్ కూడా డిసిప్లైన్డ్గా ఉంటాడు. అదే ఒక ఆర్గనైజేషన్ యొక్క హెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే టైమింగ్ లేకుండా, లేకపోతే పాలిటిక్స్ని ప్రమోట్ చేస్తా, రూమర్స్ని ప్రమోట్ చేస్తా, లేకపోతే ఉమెన్ ఉమెనైజర్ అయి ఉండి ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి వీకెండ్స్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి అనుకోండి, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే రూమర్స్ని ప్రమోట్ చేసి, గాసిప్ని ప్రమోట్ చేసి, ఇన్విజిబుల్ వాల్స్ని నిర్మిస్తే టోటల్ ఆఫీస్ అంతా అలాగే ఉంటుంది కదా. స్టాఫ్ అలాగే ఉంటారు, ప్రొఫెషనల్స్ అలాగే ఉంటారు, మార్కెట్ టీం అలాగే ఉంటుంది, ప్రతిదీ అలాగే ఉంటుంది. సో పాలిటిక్సే ప్లే చేస్తాయి అక్కడ, రూమర్సే బిగ్ రోల్ ఉంటాయి. సో ఇవన్నీ టెంపరీగా చూడటానికి కొంతకాలం వర్కౌట్ అయినట్లు అనిపిస్తుంది, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది. సో హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు కూడా కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని మోరల్స్ ఉండాలి. ఒక డెసిషన్ తీసుకుంటే అది రాక్ సాలిడ్ ఉండాలి. ఒక ఓడ్ ఇస్తే వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఓడ్ మీద నిలబడాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే కామన్ సెన్స్ ఉండాలి. ఎంప్లాయీస్ మధ్య లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేయొద్దు, పాలిటిక్స్ ప్లే చేయొద్దు, బలహీనతలు అసలే ఉండదు. అండి, తండ్రి చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తే కొడుకు ఏం చేస్తాడు? సో ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద ఆర్గనైజేషన్ ఆల్సో. మంచి కల్చర్ కావాలా? ఆ లీడ్ బై ఎగ్జాంపుల్ లీడర్ ఆ మంచి కల్చర్ని ప్రమోట్ చేసి తను లీడ్ బై ఎగ్జాంపుల్ లాగుంటే టోటల్ ఆర్గనైజేషన్లోనే ఆ కల్చర్ ప్రివీల్ అవుతుంది. అది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.